పిల్లలు రండి రండి పిల్లల్లారా ముందుకు రండి, పాలపు కలబాబుల్లారా రుచి చూడండి. రండి రండి పిల్లల్లారా ముందుకు రండి, పాలపు కలబాబుల్లారా రుచి చూడండి. మన పెద్దలు ఈ మిఠాయి మహిమ తెలియలేక చెదిరి, మన పెద్దలు ఈ మిఠాయి మహిమ తెలియలేక చెదిరి, ధర్మాన్నే కాలదన్ని తగవులాట పెంచుకొనిది, ధర్మాన్నే కాలదన్ని తగవులాట పెంచుకొనిది. తిన్నని మీ మనసుల్లో తీయదనం చేర్చుకోండి, తిన్నని మీ మనసుల్లో తీయదనం చేర్చుకోండి. తెలుగు జాతి గొప్పతనం దేశంలో చాటండు తీపి మిఠాయి, ఈ తెలుగు మిఠాయి. 3 కోట్ల తెలుగు వాళ్ళు తినే మిఠాయి, భలే తేనె మిఠాయి, తీపి మిఠాయి, ఈ తెలుగు మిఠాయి. వేషాలను పురికొల్పే రోషాలను మరచిపోండి, దేశాలను పురికొల్పే రోషాలను మరచిపోండి. పార్టీలను కలుపుకొని పరువు నిల్వబెట్టుకోండి, దీక్షతో ఆంధ్రప్రదేశ్ రక్షణ కావించుకోండి. ఆంధ్ర మిఠాయి ఆరగిల్చి ఐకమత్యం నేర్చుకోండి, తీపి మిఠాయి, ఈ తెలుగు మిఠాయి. 3 కోట్ల తెలుగు వాళ్ళు తినే మిఠాయి, భలే తేనె మిఠాయి, తీపి మిఠాయి, తెలుగు మిఠాయి, తీపి మిఠాయి, తెలుగు మిఠాయి. నగలకు పైకం వృధాగా తగలేస్తారెందుకు, డాబు సరిగా షోకులకు డబ్బులు పోస్తారెందుకు. చదువే మన జాతికంత సహజమైన భూషణమోయ్, కాదు కూడదంటారా గమ్మత్తులు చూపిస్తా. కానీకి గడియారం, అర్ధనాకి ఆటగుర్రం, నెక్లెస్ కావాలంటే నిమిషంలో చేసిస్తా. తీపి మిఠాయి, తెలుగు మిఠాయి, తీపి మిఠాయి, తెలుగు మిఠాయి. బాబు, 10-15 ఏళ్ల క్రిందట ఇక్కడ జోసెఫ్ అనే పాత్రే ఉండాలి. వారు ఇప్పుడు ఇక్కడే ఉన్నారా? వారా 8 సంవత్సరాలకు ముందే వేరే ఊరు బదిలయ్యారమ్మా. తోటమాడి వెంకన్న ఉన్నాడా? వాళ్ళంతా ఎప్పుడో పోయారమ్మా. బాబు, రాజా అనే అబ్బాయి ఇక్కడ ఉండాలి. అతని గురించి మీకు ఏమన్నా తెలుసా? ఆ పేరు గల వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. అందులో గాడిద పిల్ల ఉందలే, పెళ్లి చేసుకుంటావా? అవును, రైట్గా. అబ్బాయి నిమ్మలంగా తీసు, దాంట్లో బాటిల్ పుట్లు ఉన్నాయి. మరిది బాటిల్ పుట్లు వ్యాపారమా? ఏదైతే నీకెందుకులే, ఇదిగో తీసుకో. ఏమిటి ఇంత దూరం మంచుకొచ్చి 2 అనాలా? ఈ మాయధర్మకు ఎప్పుడు ఇంతగా ఇచ్చిన ఖర్చులా పుచ్చుకోరు పాడు పేచులు. ఇదిగో ఇంకో 2 అనాలు తీసుకో. నీ దగ్గర ఉంచుకో. ఐడియా ఇటు ఇచ్చే. ఐడియా అయితే ఇది నేను తెచ్చిన చోట పెట్టేస్తాను. ఇదిగో అబ్బాయి, ఎక్కడికి అటు తీసుకెళ్తా? అటు పోలీస్ స్టేషన్ అది ఉంటేను. పోలీస్ స్టేషన్ ఉంటే రాజే, లోపల బాటిల్ గుడ్లు, బయట పోలీస్ స్టేషన్. అందుకే అయ్యగా ఇంత మా ఇద్దరికి ఆలోచి పడిందే. ఇదిగో అబ్బాయి, నీకు 10 రూపాయలు ఇస్తా గానీ నీకెందుకు వచ్చిన గొడవ? నీకు పుణ్యం ఉంటుంది, నీ దారి నువ్వు పోయ్యా. తీసుకో.
లోపల బాటిల్ బుడ్లో నీకు ఉందే ఐడియా? ఇదిగో ఇంకో 10 రూపాయలు తీసుకో. బయట పోలీస్ స్టేషన్ ఇది ఐడియా మండిపోను. ఇదిగో ఇంకో 10 రూపాయలు తీసుకో. పద నేను అక్కడికి అబ్బాయా? పోలీస్ స్టేషన్ కమ్మయ్యా నీకు పెళ్లి కావద్దు. నాకేం పెళ్లి? నా పిండ కుడుతుంది. ఇదిగో చూడమ్మా, ఏంటమ్మయ్యా? 100 రూపాయలు కూడా తీసుకుని నన్ను వదిలిపెట్టు. మా బాబు గదు, మా అమ్మ గదు, మా బాబు గదు నన్ను వదిలి. మా అమ్మ గదురా, మా బాబు గదు నన్ను వదిలే. అమ్మ గదురా, మా బాబు గదు. అయ్యో, ఇంత రాచేస్తాడు. ఎప్పుడు కాలు పెరుగంత నీ పట్టనే ఇదేంటన్నాయా? ఇంకా మెల్లిగా అడుగుతున్నావా? లేకపోతే మరి ఆ పాడుపోతులేమిటి అన్నయ్య? అదేంటన్నాయా? చెప్పు చూద్దాం. చూపించకుండా చెప్పుకోమంటే ఎలాగమ్మా? చూపిస్తే నేను చెప్పేది ఏమిటమ్మా? చూపించకపోతే నీతో మాట్లాడినంతే. ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది ఓడిపోయింది ఒక అమ్మాయి, ఓడిపోయింది. తాత ఈ అమ్మాయి బాగా అదిగా తాత. గాజులు ఎంత అందంగా ఉన్నాయన్నయ్య. నా చెల్లెలు గాజులతో పసుపు కుంకుమతో కలకాలం వర్తిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ బీదన్న ఇచ్చే కానుకమ్మ. తాత తాత అన్నయ్య గాజులు తెచ్చాడు. ఇప్పుడు నా చేతులు ఎంత అందంగా ఉన్నాయో చూసావు తాత? నీ చేతులకు వేసుకోవటం వల్ల ఆ గాజులకి అందం వచ్చిందమ్మా. ఇప్పుడు వట్టి గాజులో తీసుకొచ్చాడు. నీ పెళ్లికి బంగారం గాజులు తెస్తాడేమ్మా. అప్పుడే మురిసిపోతుంది పిచ్చి తల్లి. మనలాంటి వాళ్లకు బంగారపు గాజులు ఎక్కడి నుంచి వస్తాయమ్మా? చేయిస్తే సరే అవే వస్తాయి. బంగారంతో ఎంత సంపాదన లేదు బాబు. ఎలా సంపాదిస్తానో చూపిస్తాను రా తాత. రామరా. రవి, ఎక్కడి బాబు? కొంటే వస్తుంది. కొనటానికి డబ్బు సంపాదిస్తే వస్తుంది తాత. అదే ఎలాగ సంపాదించావు అని. దానికంతా ఒక పెద్ద కథ ఉందిలే తాత. తాగుపోతాకైనా పెట్టిలో చాలా సీసాలు పెట్టి కూలికని ఆ పెట్టి నా నెత్తిని పెట్టాడు. పసిగట్టేశాను. తాత పోలీస్ స్టేషన్ ఇక్కడ దబాయించాను. బెదిరిపోయి నా చేతిలో రూపాయలు పెట్టాడు తాత. తీసుకున్నావా? ఇలాంటి లంచగొండి ఈ పేదకి ఉండటానికి వీలు లేదు. ఆ మహారాజు కడుపును పుట్టి చివరికి నువ్వు నేర్చుకున్న విద్య. నీతిగా బ్రతకాలి, చెడ్డ పనులు చేయకూడదని చిన్న నాటి నుంచి చిలెక్కు చెప్పినట్టు చెప్పాను. ఈ పని చేయలేదు కదా. ఆ పాపిచ్చి డబ్బుతో కన్నా ఆ గాజులు తీసి వాళ్ళ ముఖాలు పారాయి. ఆ గాజులో నేను కష్టించి సంపాదించిన డబ్బుతో కొన్నాను. చేసిన పనికి తోడు పైగా సమర్థించుకుంటున్నావా? లేదు తాత. ఆ తాగుబోతిచ్చిన డబ్బు ఆ సారా చేశాను. ప్రభు కృష్ణాఫీసర్ గారికి అప్పగించాను. నేను దేశాభ్యుదయం కోసం కొంత సేవ చేశాను. నాకు 50 రూపాయలు బహుమానం ఇవ్వబోయాను. డబ్బు వద్దంటే ఆ సాన్రాయి కొనిచ్చాడు తాత. బాబు తాత ఎప్పుడూ చేయి తీసుకోలేదు. తాత ఎందుకు వచ్చాను బాబు? తాత నాకు తండ్రి వైన గురువైన దేవుడు అయినా నువ్వే తాత. నువ్వు కొట్టకపోతే ఇంకెవరు కొడతారు? నీ చేతుల్లో పెరిగినందుకు నీ చేతుల్లో పెరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తాత. నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇడియట్. జైలు నుంచి ఇదేనా రావడం? ఓహో, శ్రీవారిని ఆహ్వానించడానికి జైలుకి రాలేదని అడిగారే, ఆ మాయదారు నమ్మించి దగా చేశాడు. అంతేనా? ఐడియాలు మాత్రం బ్రహ్మాండం. చేతల్లోకి వచ్చినప్పుడు చౌడైపోతాం. పెట్టండి పెట్టండి, పడ్డాళ్ళు ఎప్పుడు చెడ్డాళ్ళు కాదులే. అవల్ రైట్ గా ఆడు చేస్తానన్నాడు, నమ్మి ఆ నెత్తి మీద పెట్టాను. పెట్టి వాడు నీ నెత్తి మీద పెట్టాడు, చెయ్యి పెట్టాడు. ఓ బ్రహ్మాండం, మనం పట్నం వచ్చి 7 సంవత్సరాలైంది. ఇప్పుడిప్పుడే పెద్ద మనుషులు లిస్టులో పడుతున్నాం. ఈ సమయంలో ఇలాంటి చేతగాని వెధోపనం చేసి నా తల పాతాళాన్ని దించేలాగున్నాం. ఓహో, నలమహారాజు గారా? ఇస్తామండి. మీ అమ్మగారు ఏ లోకానికి పోయారా? అప్పుడే ఏ లోకం ఏమిటండి, భూలోకంలోనే ఉన్నారండి. పిచ్చి మాలోకం. ఎక్కడికి వెళ్ళిందిరా వజ్రం? అదేనండి, వెళ్ళిన చోటుకే నోటి మీద ఉందండి, అది బయటికి రావడం లేదండి. రప్పించరా? అబ్బే, వస్తుందండి, అది వస్తుందండి. ఇది సర్కస్ గుర్రంలాగా తల ఊపుతారా? సమాధానం చెప్పక. అదేనండి అమ్మగారు సర్కస్కి వెళ్ళారండి, సర్కస్కి. ఓహో, గుమస్తా గారా? ఇంతవరకు ఏం చేస్తున్నారండి? చిల్లర బాకీలు వసూలు చేసుకొస్తున్నాను బాబు. ఆ వెంకట సుబ్బయ్య గారు తనఖా బాకీ ఇస్తానంటేను దానికి